యజమాని జీతాలు ఇస్తుంది. కిరాయి బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కిరాయి కట్టట్లేదు, చిన్న చిన్న ఓడిచేటలో డబ్బులు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళను సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఎట్లా చదువుకోవాలి, అదర్ స్టడీస్ ఎట్లా పోవాలి, నేను ఉద్యోగాలు ఎట్లా చేసుకోవాలి, ప్రైవేట్లో ఉద్యోగాలు చేసుకుందామన్నా కూడా వాడు బీటెక్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు పెడతారు. మీరు సర్టిఫికేట్స్ పెడితే సర్టిఫికేట్ లేకపోతే ప్రైవేట్లో ఉద్యోగం దొరకదు, గవర్నమెంట్ దొరకదు, ప్రైవేట్లో దొరకదు, ఇది కూడా ఇవ్వదు. కొంతమంది కాలేజీలో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఏమో డబ్బులు వదిలి చేస్తారు. మీరు ఇస్తే సర్టిఫికేట్ ఇస్తామంటే వాళ్ళు భూములు అమ్ముకొని బంగారం అమ్ముకొని అప్పులు తీసుకొని కడుతున్నారు. ఇప్పుడు కోట్ల కేసు వేసేసి ఎప్పుడు 38 ఉంది, ఇప్పటి వరకు కౌంటర్ వేయలేదు. ఒకవేళ గవర్నమెంట్ కౌంటర్ వేయలేదని చెప్పి స్టూడెంట్స్తో వసూలు చేయండి అని చెప్పించిన మీరు, మరి భవిష్యత్తు ఏమైపోతుంది? హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ముఖ్యమంత్రి దీనికి హెడ్ శాఖ మంత్రి. ఇప్పుడు ఆయన అయితే కౌంటర్ వేసిందా లేదా అని చెప్పి అడగదు కదా, మరి చెప్పినరా గవర్నమెంట్ నుంచి ఏమైనా మీరు కౌంటర్ కూడా వేయకండి, ఆ తీర్పు పట్ల వస్తే పోతే పోయి ఇంకా మనం కట్టలేమని చెప్పారు. మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందుకు కౌంటర్ వేయాలి. ఇప్పుడు చైర్మన్గా బాధ్యత లేదు సార్, కౌంటర్ ఎప్పుడు వేయాలి, ఎప్పుడు మళ్ళీ హీరింగ్ ఎప్పుడు వస్తుంది, అడ్వకేట్ అటెండ్ అయిందా లేదా, మరి డిపార్ట్మెంట్లో తయారు చేసిందా లేదా, సంతకం పెట్టి పరీక్ష చేసేస్తారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతుంది, యజమాని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వకపోతుంది. ఇప్పుడు కేసు వేసినప్పుడు కనీసం కోర్టులో కేసు వేసిన దానికన్నా పర్సూ చేస్తలేదు. మరి ఎట్లా చెప్పండి, కేసులో వేస్తామని మనం లేకపోతే మాత్రం 26-27 నుంచి పిల్లలు తీసుకొచ్చారు. మా కృష్ణ మేము ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ ధర్నా చేసిన వాళ్ళు మీరు పిలిచి మాట్లాడండి, గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తామని అన్నారు. ఇలా కౌంటర్ 27 నుంచి పిల్లల దగ్గర నుంచి తీసుకొచ్చి అని చెప్పి వేస్తామని మన పేపర్లు వచ్చింది. మన 30th లోపల వేస్తామని చెప్పండి. 38కి వస్తుంది సార్. ఇప్పుడు 38కే కోర్టులో ఆర్గ్యూ చేయాలి, అంత లోపల మనం వేసేసారు. ఇప్పుడు 2-3 రోజుల్లో మనం ఫైల్ చేస్తే ఆ రోజు ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇంకా అదే రోజు ఆర్గ్యుమెంట్ అదే రోజు ఎన్నిక రాదు కదా. జడ్జి గారు వాళ్ళు మీరు ఇంత టైం ఇచ్చినా మీరు ఇవ్వలేదని చెప్పి పక్కన కూడా వేస్తాం. బ్రదర్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు చూసిందా దాంట్లో మాది ఏంటంటే మాది 7 ఉంది. అయితే ఏంటంటే బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, దీనికి నోడల్ పాయింట్ అంతా ఎస్సీడీడీ, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేది దానికి అన్నిటికీ నోడల్ పాయింట్ అది. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళను పార్టీ చేశారు, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమైపోయిన మీరు చేసినాం మా షానింగ్ కోసం చూపించంటే ఇప్పుడు ఇవి వీళ్ళు ఇంపార్టెంట్ కదా, మీరు మీ అసలు సంబంధం లేదు కదా. హైయర్ ఎడ్యుకేషన్ కోఆర్డినేషన్ చేయడానికి కోఆర్డినేషన్ అంటే మరి ఇచ్చేదా లేదు. కోఆర్డినేషన్ అంటే మొత్తం కోఆర్డినేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్. ఎస్సీ వెల్ఫేర్ని అందరూ ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలి, వాళ్ళందరూ కాల్ఫర్ చేయాలి, మీరు ఏమైంది అని అడగాలి. అదే మెయిన్గా మా తర్వాత పెడదాం కోఆర్డినేషన్ చేసేది ఇది కదా. వీళ్ళందరినీ అడిగేది బాస్ వీలే కదా. అంటే మాది ఏం కోఆర్డినేషన్ అంటే యూనివర్సిటీస్కు మన యూజీసీ, ఏఐసిటీ అని గవర్నమెంట్ మధ్యలో అనుసంధానం ఉంది కదా. అన్నిటికి కూడా హైయర్ ఎడ్యుకేషన్ చిన్న కింది లెవెల్ నుంచి పై లెవెల్ అడగలేదు కదా. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తీసుకెళ్ళి ఆల్రెడీ సార్లు చైర్మన్ జనార్దన్ గారు, ఇంకా సంతోష్ గారు, సాయి గారు, సంతోష్ గారు, అందరికీ నమస్కారం. శ్రీకాంత్ గారికి రాష్ట్రంలో 12,50,000 మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ నుంచి అందరు 2,800 కాలేజీ దాదాపు అంటే దాంట్లో 2,50,000 మంది ఎంప్లాయీస్. ఫీజు రియంబర్స్మెంట్ 12,000 దాదాపు 11,500 కోట్లు బకాయినందుకు కాలేజీ యజమాన్యం జీతాలు ఇవ్వట్లేదు. దాదాపు 2,5 లక్షల మంది. ప్లస్ కొంతమంది ప్రైవేట్ కాలేజీలు కిరాయి కట్టట్లేదు, ప్రైవేట్ బిల్డింగ్లలో కరెంట్ బిల్లు కట్టలేదు, వాటర్ బిల్లు కట్టట్లేదు, సిబ్బందికి 5-6 నెలలు జీతాలు ఇవ్వట్లేదు. మరి సిబ్బందికి 5-6 నెలలు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పనిచేయాలా, నాణ్యమైనటువంటి విద్య ఎట్లా చెప్తారు? ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 5 నెలల నుంచి సిబ్బందికి జీతాలు లేకపోతే ఆ లెక్చరర్ వచ్చి ఏం చెప్తాడు? ఆయన చదువు చెప్పేటప్పుడు ఇట్లా కిరాయిలు గుర్తొస్తాయి, పిల్లలకు వచ్చే ఫీజులు గుర్తొస్తాయి, ఇంటి సామాన్లు గుర్తొస్తాయి. కాలేజీ ఏమైనా ఇప్పుడు ఎక్కడో తెచ్చి కడతారు.
కళాశాల యజమాన్యం కూడా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కాలేజీ యజమాన్యం జీతాలు ఇచ్చుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ఏం అంకురాలు కూడా ఏం లేవు చాలా కాలేజీలలో. 12 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యేందుకు వాళ్ళ సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఉడికపోయినాయి కాలేజీ యజమాని దగ్గర. ఫీజు కడితేనే ఇస్తామంటున్నాం, మరి ఫీజు ఏమో కట్టట్లేదు గవర్నమెంట్ నుంచి, రియంబర్స్మెంట్ కాలేదు, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేదు. వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వనందుకు వర్గ చదువులకు ఓడిగా ఆగిపోయింది. ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేద్దామంటే సర్టిఫికేట్ లేదు, ఉద్యోగాలు తీసుకో కరెక్ట్. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ కాదని మళ్ళీ ఆ రాష్ట్రంలో 3,500 కోట్లు కూడా ఏడదు. దాదాపు 14,000 నుంచి 15,000 కోట్లు బకాయిలు పడతాయి. చెప్పినట్టు ఇంతకుముందు అన్ని కాలేజీలు కూడా దివాళా తీసే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్కన లెక్చరర్కి జీతాలు ఇవ్వకపోవడం వల్ల, మరి ఇంకో పక్కన రెంట్లు కట్టకపోతున్నారు, అదేవిధంగా స్వీపింగ్ చేసే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వకపోతున్నారు. దేని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే మూసివేసే పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఆ రోజు కాలేజ్ యాజమాన్యం మొత్తం మూసివేస్తే ఆ రోజు ఇదే హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర శ్రీనగర్ గారి నేతృత్వంలో ఎటువంటి చలనం లేదు, కౌంటర్ ఫైల్ చేయలేదు అని చెప్పి ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అన్న వెంకటేష్ సార్ గారిని కలిసి ఈరోజు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా, ఎందుకంటే విద్యార్థుల పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా కౌంటర్ ఫైల్ చేయాలి. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఒక తోపుడు బండి వాళ్ళ పిల్లలు, ఒక రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు, కూరగాయలు అమ్మే వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ చదివి ఉన్నతమైన విద్య ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ మీద ఆధారపడి లేరు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు మీద ఆధారపడి లేడు, 2 రూపాయల కిలో బియ్యం మీద ఆధారపడి లేడు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఉన్నారు మహిళలు, ముఖ్యంగా మహిళలకి ఉన్నత విద్య చదువుకోలేకపోతుంది. ఈ రోజు మహిళలందరూ ఇంజనీరింగ్ మగవాళ్ళతో పోటీ వాడి మాత్రం వాళ్ళే టాపర్స్ ఉండి ఇంజనీరింగ్ మెడిసిన్ లో వాళ్ళే ఉంటున్నారు, ఐటీ సెక్టర్ లో కూడా వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా లేబర్ ఎవరు దొరుకుతలేరు. ఒకప్పుడు లేబర్ మొత్తం తెలంగాణ నుంచి వచ్చేది, ఇప్పుడు లేబర్ అందరూ పిల్లలు కూడా ద్వారా, ఎందుకంటే ఆడపిల్లలు చదువుకుంటారు. మొన్ననే మాకు తండ్రి వచ్చి అడిగారు, ఫీజు సర్టిఫికేట్ మొత్తం కాలేజీలు ఉన్నాయి, ఫీజు కడితేనే సర్టిఫికేట్ ఇస్తారంట. బిడ్డ పెళ్లి రూపాయి పెట్టి బిడ్డ పెళ్లి చేయాలా, లేకపోతే సర్టిఫికేట్ తీసుకొని ఉన్నతమైన విద్య చదివించాలని చెప్పి తల్లిదండ్రులు అడిగితే బిడ్డ మాత్రం అలా నేను చదువుకుంటా అంటే మనసు చెల్లించిపోతా ఉంది సార్. మీరు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ మీద ఆ డిపార్ట్మెంట్ మీద ఈ డిపార్ట్మెంట్, మాకు సంబంధం లేదా మీకు సంబంధం లేదా అంటే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటది. ఎందుకంటే తెలంగాణ ఇప్పటికే విద్యార్థి లోకం అంతా ఎక్కడ అమెరికాకు పోయినా, పక్క దేశాలు పోయినా తెలంగాణ నుంచే ఎక్కువ మంది ఉన్నతమైన విద్య చదువుతారు. కాబట్టి ఉన్నత విద్య మీద మీరు చొరవ చూపాలి సార్. మీరు ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నది అందరినీ కోఆర్డినేషన్ చేస్తుంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కోఆర్డినేషన్ చేసి మీరే అవసరమైతే అన్ని డిపార్ట్మెంట్ తో ఈ రోజే మాట్లాడి, ఎందుకంటే సార్ బయట చైర్మన్ గారు బయట ఉన్నారు కాబట్టి చైర్మన్ గారు మీరే ఉండి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీరే ఇనిషియేటివ్ తీసుకొని మరి ఏదో విధంగా కౌంటర్ ఫైల్ చేయాలి, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పి సార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.